మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాం. యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ, కాంప్లెక్స్ బ్లాకేజ్ ట్రీట్మెంట్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకోబోతున్నాము. చాలా మందికి ఈ ట్రీట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి, స్మార్ట్ వాచెస్ రిలయబులా, హార్ట్ ఫెయిలియర్స్ అయినప్పుడు ఈ కొత్త ట్రీట్మెంట్స్ పనిచేస్తాయా అని ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇలాంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి MGM 7 Health హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత గారు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. వెల్కమ్ డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, సో హార్ట్ ట్రీట్మెంట్ చేయడానికి మనకి ఉన్న న్యూ టెక్నాలజీస్ గురించి కొద్దిగా అవేర్నెస్ ఇవ్వండి. ఓకే, సో మనం హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి డివైడ్ చేసుకోవచ్చు, అంటే కేటగరైజ్ చేస్తాం. ఒక 4 భాగాలుగా కేటగరైజ్ చేసుకోవచ్చు. ఒకటి హార్ట్ అటాక్, రెండోది హార్ట్ ఫెయిల్యూర్, మూడోది రిథమ్ అబ్నార్మాలిటీస్, నాలుగోది వచ్చేసరికి వాల్వ్ అబ్నార్మాలిటీస్. సో హార్ట్ అటాక్ వచ్చేసరికి ఏంటి, హార్ట్ బ్లాక్స్ వల్ల ఏర్పడుతుంది. ఓకే, సో ఆ బ్లాక్స్ ని క్లియర్ చేయటం ని యాంజియోప్లాస్టీ అంటాం. ఓకే, క్లియర్ చేయటం అంటే స్టెంట్ ద్వారా బ్లాక్స్ ని ఓపెన్ చేస్తారు. అది సో దానిలో కూడా మనకి హెవీ క్యాల్సిఫికేషన్ ఉన్న వెజల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ కాల్ కాంప్లెక్స్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్. క్యాల్సిఫికేషన్ అంటే మనకి కాల్షియం ఉంటుంది కదా, సో అది వెళ్ళి ఆ బ్లాక్ లో డిపాజిట్ అవుతుంది అన్నమాట. సో ఇట్ విల్ బికమ్ రాక్ లైక్. మన రాక్ ఎంత గట్టిగా ఉంటుందో అది కూడా అంతే గట్టిగా ఉంటుంది. సో మనం యూజువల్ పద్ధతుల్లో యాంజియోప్లాస్టీ చేయలేం. ఓకే, యూజువల్ గా ఒక వైర్ పాస్ చేసి, బెలూన్ పాస్ చేసి, స్టెంట్ పాస్ చేయడం అది యూజువల్ గా అవ్వదు. సో కాల్షియం ని మాడిఫై చేయాలి. అది ఎలా చేస్తాము, ఫస్ట్ అసలు ఎలా కనిపిస్తుంది, ఇది ఐవస్ కానీ ఓసిటీ అని చెప్పి 2 ఎంటిటీస్ ఉంటాయి. దానివల్ల ఇమేజింగ్ అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ ఇమేజింగ్. ఇమేజింగ్ లో ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఒకటి, ఓసిటీ ఒకటి ఉంటుంది అనమాట. సో దీని వల్ల బ్లాక్స్ దేని వల్ల ఏర్పడింది, లోపల కాల్షియం ఉందా లేదా, మనం కాల్షియం మాడిఫైయింగ్ టెక్నిక్స్ వాడాలా లేదా. ఓకే, సో కాల్షియం మాడిఫైయింగ్ టెక్నిక్స్ ఉంటే రోటా అబ్లేషన్ అంటాం. రోటా అబ్లేషన్ అంటే మనకి చిన్న డైమండ్ షిప్ బర్రు ఉంటుంది, అది లోపలికి పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత కాల్షియం ఏదైతే రాక్ లా ఉంటుంది అనుకున్నామో అది చిన్న చిన్న ఫైన్ పార్టికల్స్ గా ఇంటిగ్రేట్ అవుతుంది. సో అది మనకి బ్లడ్ సర్క్యులేషన్ లో కలిసిపోతుంది. సో వన్స్ మనకు ఆ కాల్షియం అంతా క్లియర్ అయిపోయింది అనుకున్న ప్లేసింగ్ ఏ స్టెంట్ విల్ బి ఈజియర్. ఓకే, సో అది క్లియర్ అయిన తర్వాత ప్లేస్ ఏ స్టెంట్. ఓకే, మనకి ఆ బెడ్ ప్రిపరేషన్ అనేది కావాలి స్టెంట్ కి ముందు. సో అది రోటా అబ్లేషన్. దిస్ ఇస్ అ న్యూ టెక్నాలజీ. రోటా అబ్లేషన్ అనేది చేస్తాం. సో ఇలాగే కాల్షియం మోడిఫికేషన్స్ లో రోటా అబ్లేషన్ అని, ఆర్బిటల్ ఎథరెక్టమీ అని, IVL ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఓకే, ఇప్పుడు మీరు కిడ్నీ స్టోన్స్ ని పగలగొట్టడం అని వినుంటారు కదా, సో అదే పద్ధతి లిథోట్రిప్సీ అని చెప్పేసి ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. మనం రక్త నాళాలలో ఆ కాల్షియం ఏదైతే రాక్స్ లాగా ఫామ్ అయిందో దాన్ని షాక్ వేవ్స్ ఇచ్చి చిన్న బ్రేక్ చేస్తుంది. ఓకే, సో అది వచ్చేసరికి హార్ట్ అటాక్. దెన్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ మళ్ళీ 2 రకాలు, సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవటం. సో దీనిని CRTD ఆర్ CRTP అని పెడతాం అన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు మీరు హార్ట్ ఫంక్షన్ తగ్గిపోతుంది అన్నారు కదా, సో హార్ట్ బీట్ స్లో అయిపోతుందా? హార్ట్ బీట్ కాదు, అది రిథమ్ అబ్నార్మాలిటీస్ లోకి వస్తుంది. హార్ట్ ఫంక్షన్ అంటే మనం ఎకో హార్ట్ స్కాన్ చేస్తాం కదా, అందులో EF అని చెప్తాం అన్నమాట. ఓకే, EF మామూలుగా యూజువల్గా 60 to 70% ఉంటుంది. ఓకే, కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ రకరకాల కారణాలు ఉంటాయి, దానివల్ల <35% ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి CRTD కానీ CRTP కానీ ప్లేస్ చేస్తాం. ఓకే, సో అది హార్ట్ ఫెయిల్యూర్, న్యూ టెక్నాలజీస్. థర్డ్, రిథమ్ అబ్నార్మాలిటీస్. మనకి యూజువల్గా హార్ట్ రేట్ 60 నుంచి 100 వరకు ఉంటుంది. సో <60 abnormal, more than 100 అది ఎనీ ఏజ్ గ్రూప్. ఎనీ ఏజ్ గ్రూప్. <60 వచ్చేసరికి కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ కానీ, 2nd degree హార్ట్ బ్లాక్స్ కానీ ఉన్నప్పుడు పేస్ మేకర్ అని పెడతాం. ఓకే, అంటే మన స్వతహాగా హార్ట్ జనరేట్ చేయలేకపోతుంది, కావలసిన హార్ట్ రేట్ ని జనరేట్ చేయలేకపోతుంది.
సో Okay. మనం బయట నుంచి పల్స్ జనరేటర్ పెట్టి లోపల ఎలక్ట్రోడ్స్ పెడతాం. దిస్ ఈస్ కాల్డ్ పేస్ మేకర్. ఓకే, సో మోర్ దాన్ 100 VT-VF అంటాం. ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నమాట. ఒకసారి మనకు VT అనేది వెంట్రికులర్ టాకికార్డియా, VF అనేది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఓకే. ఓకే, మన హార్ట్ 200 దగ్గర కొట్టుకుంటుంటుంది. అమ్మో. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇట్స్ వే అంటే నార్మల్ దానికన్నా చాలా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో అలాంటి పేషెంట్స్ కి ఐసిడి అని ప్లేస్ చేస్తాం, ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్. ఓకే. సో ఇది VT-VF ని డిటెక్ట్ చేసి లోపల అదే షాక్ ఇస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ఓకే, సో నాలుగోది వాల్వ్ అబ్నార్మాలిటీస్కి వచ్చి మనకి కవాటాలు అని చెప్పి గుండెల్లో ఉంటాయి, 4 కవాటాలు ఉంటాయి అన్నమాట. సో అది లీక్ అవ్వచ్చు, లేదంటే క్లోజ్ అయిపోవచ్చు. ఓకే. ఓకే, సో దాన్ని చిన్నదైపోయింది, సో బెలూన్స్ తో ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక వాల్వ్ రీప్లేస్మెంట్స్ చేస్తాం. ఓకే. సో అది కూడా ఇప్పుడు మినిమల్లీ ఇన్వెస్ట్, మనకి ఏం ఓపెన్ హార్ట్ సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే. సో దాన్ని కూడా తొడ నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడ వాల్వ్ని కొత్తగా రీప్లేస్ చేస్తారు. అది సో మీ హాస్పిటల్లో ఎలాంటి కొత్త టెక్నాలజీస్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు? రైట్. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నాం ఐ ఆఫ్ ద వెజల్, అది మా హాస్పిటల్లో ఉంది. సో ఎనీ కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ మేము ఫస్ట్ ఐవస్ చేసి నిర్ధారించి దీనికి కాల్షియం మోడిఫికేషన్స్ టెక్నిక్ అవసరమా లేదా అన్నది నిర్ధారించి విల్ గో ఫర్ రోటా అబ్లేషన్, కానీ IVL ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ కానీ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి FFR అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇదేంటి అంటే మనకి ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసాం, సిగ్నిఫికెంట్ బ్లాక్ 70% కన్నా ఎక్కువ ఉంటే సిగ్నిఫికెంట్ బ్లాక్ అంట. ఓకే. లెస్ దాన్ 50% ఇన్సిగ్నిఫికెంట్ బ్లాక్స్. లెస్ దాన్ 50% కి మనం మెడిసిన్స్ అని చెప్తాం. మోర్ దాన్ 70% స్ట్రైట్ అవే స్టెంట్ వేసేస్తాం. బట్ ఇన్ బిట్వీన్ 50 to 70 or 60 to 70 lesions ఏం చేయాలి? ఓకే. సో దిస్ FFR విల్ ప్రూవ్ వెదర్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంటా కాదా, స్టెంట్ పడుతుందా పడదా అన్నది FFR చెప్తుంది. ఓకే. So in these new technologies, we have FFR, IVUS and rotablation at your hospital. at our hospital. రైట్ మ్యామ్. సో ఈ కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయడంలో మీకు ఎలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది? సో ఇది వరకు ఈ కాంప్లెక్స్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్ స్ట్రైట్ అవే బైపాస్ కి వెళ్ళిపోయేది. ఓకే. ఓకే, సో బైపాస్ ఇస్ అన్ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే. ఓకే, ఒక 10 days పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు, రికవర్ అవడానికి ఇంకో 2 months పడుతుంది కంప్లీట్ గా. సో ఈ న్యూ టెక్నాలజీస్ వల్ల కాంప్లెక్స్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్ కూడా చేయొచ్చు మనం. ఓకే. ఓకే, స్టెంట్స్ ప్లేస్ చేయొచ్చు. 3 days లోనే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ ఏజ్ ఇప్పుడు మోర్ దాన్ 80, మోర్ దాన్ 70 వాళ్ళు సర్జికల్లీ అన్ఫిట్. ఓకే. సో వీళ్ళల్లో we can place stents. దట్స్ నైస్. ఎందుకంటే యూజువల్లీ ఆ ఏజ్ లో ఆపరేషన్ చేయడం అంటారు, సో దట్ క్రియేట్స్ మోర్ స్ట్రెస్. రైట్. సో దిస్ ఈ టెక్నాలజీ ఏమొచ్చి ఇలాంటి మన అంటే కొద్దిగా ఏజ్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. రైట్ మ్యామ్. సో ఇప్పుడు యాంజియోప్లాస్టీ అండ్ బైపాస్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు యాంజియోప్లాస్టీ అనేది కోత లేని పద్ధతి. చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ రక్తనాళంలోంచి గుండె వరకు వెళ్ళి వైర్స్ పాస్ చేసి బెలూన్స్ పాస్ చేసి స్టెంట్స్ వేసి బ్లాక్స్ క్లియర్ చేస్తాం. ఓకే. ఓకే, దీని కట్ ఉండదు, సూచర్ ఉండదు, ఏమి ఉండదు. విత్ ఇన్ 3 days పేషెంట్ విల్ బి డిశ్చార్జ్ ఇన్ యాంజియోప్లాస్టీ. బైపాస్కి వచ్చేసరికి పేషెంట్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే. సో మీరు ఒక మిడ్ లైన్ ఇన్సిషన్ ఇచ్చి యూ షుడ్ ఓపెన్ ద హార్ట్. మనకి కాళ్ళల్లోంచి కానీ చేతిలోంచి కానీ రక్తనాళాలు తీసి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని బైపాస్ చేస్తారు. మనకి ఇప్పుడు బైపాస్ రోడ్స్ లాగా. ఓకే. నారో రోడ్స్ నుంచి వెళ్ళకుండా త్రూ ద బైపాస్ వెళ్తాం కదా, సేమ్. ఓకే. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లేదంటే ఎలాంటి హార్ట్ కండిషన్ లోని మీరు బైపాస్ సర్జరీ చేస్తారు? బైపాస్ సర్జరీ అనేది యూజువల్ గా కార్డియాలజిస్ట్ బైపాస్ చేయరు, కార్డియాక్ సర్జన్స్ అని సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు బైపాస్ వాళ్ళు సర్జన్ వాళ్ళు చేస్తారు. సో వీఆర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఓకే. ఓకే, సో మేము యాంజియోగ్రామ్ చేసి నిర్ధారిస్తాం అంటే పేషెంట్ స్టెంట్ అవసరమా, బైపాస్ వెళ్తారు. ఓకే, అర్థమైంది. ఓకే, సో ఇప్పుడున్న కొత్త పద్ధతుల్లో న్యూ టెక్నాలజీస్ లో 90% వాళ్ళకి కాంప్లెక్స్ అవ్వనివ్వండి స్టెంట్స్ వేయగలుగుతున్నాం.
సో మిగిలిన వాళ్ళల్లో 3-4 వెజల్స్ బ్లాక్స్ ఉన్నాయి, 3-4 చోట్ల బ్లాక్స్ ఉన్నాయి, చాలా స్టెంట్స్ పడతాయి. ఇంకా కాంప్లెక్స్ అంటే కొత్త పద్ధతుల వల్ల కూడా మన స్టెంట్స్ వేయలేము కొంతమందికి. ఓకే వాళ్ళకి బైపాస్ సర్జరీకి రిఫర్ చేయడం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ లోని స్మార్ట్ వాచెస్ చాలా ఫేమస్ అయిపోయాయి. సో స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటే ఓకే మనం మన హార్ట్ రేట్ ని మానిటర్ చేయొచ్చు, మన పల్స్ ని మానిటర్ చేయొచ్చు అని చాలా ఉన్నాయి. సో మనం హార్ట్ బీట్ అండ్ హార్ట్ ట్రీట్మెంట్ అంటే మనం స్మార్ట్ వాచెస్ మీద డిపెండ్ అవ్వచ్చా? కంప్లీట్ గా డిపెండ్ అవ్వచ్చా అంటే అవ్వలేం. మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. ఈ వేరియబుల్ డివైజెస్ అదే స్మార్ట్ వాచెస్ వల్ల ఓన్లీ మనకి రిథమ్ అబ్నార్మాలిటీసే కొంతవరకు తెలుస్తాయి. అంటే మీకు హార్ట్ రేట్ తగ్గిందనో పెరిగిందనో అంతవరకే. ఓకే. మనకి హార్ట్ అటాక్ తెలీదు, ఓకే వాల్వ్ అబ్నార్మల్ ఇవేమి తెలియవు. సో దాని మీదనే డిపెండ్ అవ్వలేం. అంటే రొటీన్ హెల్త్ చెకప్స్ అందుకే అంత ఇంపార్టెంట్. ఓకే. యాజ్ అ కార్డియాలజిస్ట్ మ్యామ్, మీరు రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేసే ట్రీట్మెంట్స్ ఎలాంటివి? ఓకే, రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేసేది ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్స్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేస్తాం, యాంజియోప్లాస్టీ చేస్తాం. యాంజియోప్లాస్టీస్ లో కూడా ప్రైమరీ యాంజియోప్లాస్టీస్ అంటే పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తారు, మేజర్ హార్ట్ అటాక్ తో వస్తారు. సో విత్ ఇన్ 90 minutes మనం క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి మనం స్టెంట్ వేస్తే పేషెంట్కి లాంగ్ టర్మ్ ప్రోగ్నోసిస్ బాగుంటుంది. నెక్స్ట్ది ఎలెక్టివ్ యాంజియోప్లాస్టీస్ అంటే టీఎంటీస్లో పాజిటివ్ రావటము, లేకపోతే అంత మైనర్ హార్ట్ అటాక్స్ వాళ్ళకి కూడా ఎలెక్టివ్ యాంజియోప్లాస్టీస్ ఉంటాయి. కాంప్లెక్స్ కొరనరీస్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో రోటాబులేషన్, ఐవస్ గైడెడ్ రోటాబులేషన్, లేకపోతే ఒక ఇంట్రావాస్యులర్ లిథోట్రిప్సీ చేయటం, ఇవన్నీ కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ లోకి వస్తాయి, అవి కూడా చేస్తాం. సో ఇవన్నీ యాంజియోప్లాస్టిక్ కేటగిరీలోకి వస్తాయి. సో పేస్ మేకర్స్ రిథమ్ ఎప్పుడైతే మీకు హార్ట్ రేట్ జనరేట్ అవ్వట్లేదు పేస్ మేకర్స్ పెట్టండి. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది, సిఆర్టీడీ సిఆర్టీపీ చేస్తాం. అండ్ వీటీ వెంట్రికులర్ టాకికార్డియాస్, మీకు హార్ట్ రేట్ 200-250 దగ్గర కొట్టుకుంటుంది, మనం ఇమీడియట్ గా షాక్ ఇవ్వాల్సి వచ్చింది, అలాంటి పేషెంట్స్ కి ఐసీడీస్ పెడతాం, ఇంట్రాకార్డియక్ డిఫిబ్రిలేటర్స్. దోస్ ఆర్ లైఫ్ సేవింగ్స్ అనమాట. సో వాల్వ్స్ వచ్చేసరికి బెలూన్ వాల్వోప్లాస్టీస్ అని, లేకపోతే వాల్వ్ రీప్లేస్మెంట్స్ అని చెప్పి. హార్ట్ కి ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. సో చిన్న పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డూ యూ ఫాలో ద సేమ్ ప్రాసెస్? యంగ్ అండ్ ఓల్డ్ కి హార్ట్ అటాక్స్ అన్నవి కామన్ గా చూస్తున్నాం కదా, ద ప్రాసెస్ ఇస్ ద సేమ్. ఓకే. యాంజియోప్లాస్టీ స్టెంట్ అనేది సేమ్, కానీ కాల్షియం మోడిఫికేషన్ టెక్నిక్స్ అన్నది యూజువల్ గా మోర్ దెన్ 50 years ఆఫ్ ఏజ్ లో వాళ్ళకి చూస్తాం. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ అన్నమాట, కాల్షియం డిపోజిషన్స్ అన్నవి ఏజ్ తో పాటు వస్తాయి. సో ఈ రోటాబులేషన్ కానీ ఆర్బిటల్ ఎథరెక్టమీస్, ఐవీఎల్స్ ఇవన్నీ ఓల్డ్ పేషెంట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం rather than యంగ్ అన్నమాట. యంగ్ లో మోస్ట్లీ బ్లడ్ క్లాట్స్ కానీ ఫైబ్రో కాల్సిఫిక్ బ్లాక్స్ కానీ ఇలాగే ఉంటాయి. సో దే కెన్ బి ట్రీటెడ్ విత్ సింపుల్ యాంజియోప్లాస్టిక్ టెక్నిక్స్. సో హరిత గారు, మా షోకి వచ్చి ఇంత మంచిగా ఎన్నో కొత్త టెక్నాలజీస్ గురించి ఎంతో చక్కగా చెప్పారు. సో లాస్ట్ గా చివరిగా మా వ్యూవర్స్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్, స్లీప్ అడిక్వేట్లీ, స్ట్రెస్ తగ్గించుకోండి, ఈట్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకండి. సో క్యూర్ చేయడం ఓకే, అన్ని లైక్ టెక్నాలజీస్ వచ్చినాయి, చాలా వరకు క్యూర్ చేసేయచ్చు, బట్ మీకున్న డిసీజ్ ప్రాసెస్ని మేము ఆపలేం. సో మనం క్యూర్ చేసేది డిసీజ్ని క్యూర్ చేయట్లేదు, మీకు వచ్చిన ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తున్నాం. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండ్ ఫాలో ఏ హార్ట్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో వ్యూవర్స్ విన్నారు కదా, హార్ట్ ప్రాబ్లమ్స్తో రిలేటెడ్ ట్రీట్మెంట్స్ గురించి డాక్టర్ గారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎప్పుడైనా మనకి చిన్న ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ మనకి సలహా ఇస్తారు. సో ఇలాంటి ఎన్నో మంచి హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.